నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. మహాదేవా శ్రీమాత్రే నమః. గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి మరి ఆగస్టు మాసంలోని మరి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరి వీరికి ఆగస్టు మాసంలోని ఖర్చులు, మరి వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటారు గురువుగారు? తప్పకుండా అమ్మ. కర్కాటక రాశి వారికి ముందుగా చూసుకున్నట్టయితే 2022 ఆగస్టు నుండి కూడా వీరికి బాలేదు అని చెప్పవచ్చును. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా, భార్యాభర్తల గొడవలు కావచ్చును, లేదా కోర్టు రిలేటెడ్ కేసులు కావచ్చును, లేదా మీ ల్యాండ్ కబ్జాకు గురి కావచ్చును, లేదా మీ ల్యాండ్ అమ్మిన సగం డబ్బులు ఇచ్చి మరొక సగం డబ్బులు ఇవ్వకుండా ఉండేటువంటి ఎగ్గొట్టే ఛాన్సెస్ ఎక్కువ. ఎగ్గొట్టడము కాదు, కానీ రేపిస్తా, మాపిస్తా, తర్వాత ఇస్తా, ఒక నెల ఆగు, ఇట్లా. కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి తండ్రికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడమా, లేదా భర్తకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడమా, ఒకరోజు లేదా 2 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే 2022 ఆగస్టు నుంచి ఫేస్ చేస్తూ ఉన్నారు. ఓకే. లేదా కర్కాటక రాశి వారు ఎవరికో నమ్మి డబ్బులు ఇచ్చినా కూడా మీకు ఆ డబ్బులు రాకపోగా ఇబ్బందులు. ఇక్కడ విషయం ఏమిటి అంటే, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా మీ దశ, అంతర్దశ, మహర్దశ అవి ఉండేటువంటి నక్షత్రాలు అవి ఎన్ని డిగ్రీస్లో ఉన్నవి, ఇలా చూసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకంటే గ్రాచారం వేరు, గోచారం వేరు అని మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. కనుక గ్రాచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు, గోచారంలోనే గ్రహాలు మారుతూ ఉంటవి. అలా మార్పులు జరిగినప్పుడు మీ జాతకంలో ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్టయితే మీకు అష్టమ శని నడుస్తూ ఉన్నది. మీ జాతకంలో కూడా అష్టమ శని ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి, లేదా సప్తమ శని ఉన్న తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఓకే. ఇట్లా కొన్ని గ్రహాలు ప్రజెంట్గా ఇప్పుడు కేతువు విన్నరా, ఇప్పుడు కేతువు వచ్చేసి మీకు 3వ స్థానంలో ఉంది కర్కాటానికి. మరి అదేవిధంగా కేతువు కూడా మీ నిజంగా జన్మజాతకంలో రాహు ఉన్న, కేతువు ఉన్న 3లో ఇబ్బంది. ఇలాంటివి ప్రిడిక్షన్స్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని ముందుకు వెళ్ళాలి. మరి కర్కాటక రాశి వారికి 11లో గురువు ఉన్నాడు, ఆ గురువుకు కుజుడు తోడయ్యాడు. మరి ఎట్లా ఉంటుంది అంటే, అన్నింటా కూడా గురువు మూలకంగా ఇచ్చేటువంటి రిజల్ట్ ముందు అన్నింటా అందరికీ కూడా వ్యాపారం చేసుకునేటువంటి వారికి శుభంగా ముందు. ఓకే. ఇంటి అందు శుభకార్యాలు చేయుట, మంచి సంకల్పం అయితే నెరవేరుతుంది. మీరు ఏవైతే సంకల్పం పెట్టుకున్నారో అది ఆదాయం బాగుంటుంది. ఇంకా చేయు పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా ఉత్సాహంగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆలోచనలో మార్పు. గత కొంతకాలంగా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది, అట్లా కాదు, ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి అనేటువంటి మార్పులోకి వచ్చేటువంటి పరిస్థితి. మీ సమర్థతపై నమ్మకం పెరుగుతుంది. అంటే మీ మీద మీకు ఒక నమ్మకం అనేటువంటిది పెరిగేటువంటి పరిస్థితి ఈ నెలలో ఉండబోతూ ఉన్నది. ఇంకా ఖర్చులు సంతృప్తికరం, మనస్సు ఉల్లాసంగా బంధుమిత్రులతో కూడా కలిసి ఏవైనా కార్యక్రమాలు కావచ్చును, లేదా ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. విన్నరా, అందరి దృష్టి కూడా ఈ నెలలో మీ మీదనే. కనుక నర దృష్టి కూడా ఎక్కువగా కూడా ఉంది. కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండండి. విన్నరా, ఇంకా విలువ గల వస్తువులు కొనుక్కోవడము, ఏమైనా బంగారం కావచ్చును, కారు కావచ్చును, ల్యాండ్ కావచ్చును, అపార్ట్మెంట్ కావచ్చును, మేబీ చెప్పలేం, దేనికైనా కూడా శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఓకే. కాకపోతే ఏమిటంటే కొంత శని వల్ల మాత్రం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంది. కనుక మరి కుజుడు కూడా ఈ యొక్క
కర్కాటక రాశి వారికి 11వ స్థానంలో కుజ భగవానుడు ఉన్నాడు. మరి 11లో కుజుడు ఉంటే కూడా వాస్తవానికి కూడా ధన నూతన వస్త్ర లాభాలు ఉన్నవి, మంచి ధైర్యం ఇక్కడ. అంటే ఏదో పని మీకు ధైర్యం సరిపోకుండా కొంత ముందు వెనుకకు వెళ్ళేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ కుజ భగవానుడు ముంగడికి తోస్తాడు మిమ్మల్ని. పుష్, నీకేం కాదు, నువ్వు వెళ్ళిపో, పని అవుతుంది అనేటువంటి విధంగా మిమ్మల్ని ముందుకు తోస్తున్నాడు. ఇదొకటి. మెయిన్ ఇంకొకటి ఏమిటి అంటే కుజుడు తను ఉండేటువంటి స్థానం నుండి మీ 2వ స్థానాన్ని చూస్తున్నాడు. 2వ స్థానాన్ని చూస్తున్నాడు కనుక కర్కాటక రాశి వారు దుష్టులతో అకారణ కలహాలు ఉన్నవి ఇక్కడ. అంటే దుష్టులు ఎవరు మరి ఇక్కడ? మనకి వాళ్ళని బోర్డు వేసుకొని వస్తారా మెడల నేను దుష్టునని? కాదు కదా. కనుక మీరు ఒక వాహనం మీద వెళ్తున్నారు, సర్రని మిమ్మల్ని ఒకరు కట్టుకొట్టి వెళ్ళిపోయారు. వాడు మీకు తాకినట్టే తాకిచ్చి వెళ్ళిపోయాడు, కారులో కానీ బైక్ మీద కానీ. అమ్మ భయం అవుతుంది. అక్కడ సిగ్నల్ పడింది, వాడు ఆగాడు, మీరు కూడా వాని పక్కకు పోయి ఆగారు. ఇక వానితో కలహము మీకు అవసరం లేదు. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఇలాంటిది ఉదాహరణ నేను చెప్పింది. ఇన్ కేస్ వాడే మనల్ని అనవచ్చును, ఎట్ నడుపుతున్నావు, ఏం చేస్తున్నావు అని. ఇన్ కేస్ మీరు ఒకవేళ అతన్ని ఏమైనా మందలించినా టైం బాగాలేదు, వద్దు, మందలియకండి, సైలెంట్గా వెళ్ళిపోవడం మంచిది, కర్మ అంతే అనుకొని విడిచిపెట్టండి. ఇంకా చూసుకున్నట్టయితే కొంత వేడి వేడి ఆహారం కావచ్చును, వేడి వేడి వాటర్ కావచ్చును, రిలేటెడ్ వాటితో కొంత ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉంటుంది. ముఖ్యంగా యంత్ర ప్రమాదాలు. మరి ఇక్కడ ఏ యంత్రాలు ఉన్నాయి, ఏ యంత్రాలు లేవు. మరి యంత్ర ప్రమాదం అంటే ఏంది గురువు గారు? కూరగాయలు కట్ చేయంగా చాక్ అయినా కూడా చిన్నగా కోసుకొని పోవచ్చు. అర్థమైందా? ఇనుము రిలేటెడ్ ఇక్కడ. యంత్రం అంటేనే ఇనుము కనుక ఇనుము రిలేటెడ్ మనకు ఇబ్బందులు ఉన్నవి. ఇనుముతో రక్తం బయటకు వస్తుంది. రక్తము, బ్లడ్ అంటేనే కుజుని కలరు. ఇనుము అంటేనే ఇక్కడ శని కుజులు. దీని మూలకంగా ఇబ్బంది అవుతుంది అనేది గమనించుకోండి. అలాంటి సిచ్యువేషన్లో కొంత ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఆచితూచి ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఏమిటి అంటే కర్కాటక రాశి వారికి వివాహానికి సంబంధించి తండ్రి లేని సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నవి ఈ 2-3 నెలలలో. వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది శ్రావణ మాసంలో. అదొకటి. ఆల్రెడీ గొడవలు అవుతున్నాయి, గురువుగారు మాకు వివాహం అయింది, మీ జాతక పరిశోధన చూసుకోండి. ఏమైనా నీచబడ్డ గ్రహాలు నడుస్తున్నాయా, మరి సూర్యుడు ఉన్నాడా సప్తమాతో చెప్పలేము. ఇలా అయితే ఉంటుంది. కనుక ఖచ్చితంగా కర్కాటక రాశి వారు శని సంబంధిత లేదా కుజ సంబంధిత హోమం కానీ ఏమైనా చేసుకోండి. పరిస్థితులు మీకు తెలుసు ఎట్లా ఉన్నవి అని. మేమేమో మిమ్మల్ని భయపెట్టడం లేదు ఇక్కడ. కనుక మన వద్ద కేవలము 2500కు మాత్రమే హోమం చేస్తున్నాం. ఏంటరా ఇప్పుడు బయట కొన్ని వేలే అవుతుంది. జనరల్గా ఎవరైనా ఇంట్రెస్ట్ లేదు, మీ దగ్గర ఎవరైనా బ్రాహ్మణులు ఉన్నా చేసుకోండి, మీరు తప్పకుండా చేసుకోండి. మా దగ్గరే చేసుకోవాలని ఏం లేదు, ఎక్కడైనా ఖచ్చితంగా హోమం అయితే చేసుకోండి. అష్టమ శనిలో ఉన్నారు, దాని మూలకంగా కుజుడు కూడా వచ్చాడు కనుక తప్పకుండా మంచిగా నవగ్రహాలది హోమం చేసుకోండి. బయట 11-12 వేలు ఉన్నాయి, 2500కే చేస్తున్నాం. అట్లా నేను చెప్పింది కనుక ఆల్ ద బెస్ట్. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు గురు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఎవరైనా కూడా నా విద్య నాతో అంతం కాకుండా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఆస్క్ మీ అంటే ఆస్క్ ఆస్ట్రో మురళీధర్ శర్మ అని కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ప్రతి నెలలో కూడా మనకు 19వ తారీఖు క్లాసెస్ మొదలవుతాయి. మరి క్లాసెస్లో కొత్త అంటే నూతనంగా ఏర్పాటు చేసేటువంటి క్లాసెస్ కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారు 19వ తారీఖు నుండి మనకు జూమ్లో కానీ డైరెక్ట్గా కానీ ఉంటవి మనకు ఏవి క్లాసెస్.
హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వారికి లొకేషన్స్ కానీ అడ్రస్ కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడికి వచ్చి క్లాసెస్లో మీరు పాల్గొనండి, ఆస్ట్రాలజీ నేర్చుకోండి. ఇన్నరా ఆస్ట్రాలజీ అంటేనే ఎంతో అద్భుతం. ఇది నేర్చుకున్న తర్వాత మీకు వితిన్ 1-2 మంత్స్లోనే మంచి కంపెనీలలో మంచి యాప్స్లలో నేను మిమ్మల్ని జాబ్ హోల్డర్గా చేస్తాను. ఇన్నరా 100% మీకు జాబ్ ప్లేస్మెంట్తో విత్ ఆస్ట్రాలజీ నేర్పించి మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి దిశగా నా యొక్క కోరిక. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావన చేసుకోండి. కనుక ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. చూశారు కదండి గురువుగారి వీడియో. ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.